రాజసింగ్ కూడా చెప్తా ఉన్నాడు, ఇందులోనే కొందరి వల్ల పార్టీ నాశనం అయిపోతుంది, తెలంగాణలో రాలేకపోతుంది చాలా సార్లు ఎలిగేషన్ చేస్తూ వచ్చాడు. మరి అట్లా ఎలిగేషన్ చేస్తున్నాడు మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా పార్టీ పెట్టి హిందూకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నాడు? ధర్మం గురించి పోరాడుతున్నాము. కార్యకర్తలు హిందూల కట్టర్ హిందూగా కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నగారు బీజేపీలో రావాలనే కోరుతున్నారు. ఎవరు కూడా దాన్ని అన్నగారిని మీరు అల్లవండి ఇల్లవండి అని ఎవరు కాదు. అన్నగారికి ఏదైతే ఆలోచన ఉందో అదే ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ మాకు సూటబుల్ అండి. అంటే దీనికి సంబంధించి చాలా సార్లు కూడా ఆ బక్రీద్ సమయంలో కూడా గోవధ నశించాలి అని చెప్పి చాలా కూడా వెహికల్ అడ్డుకున్న పరిస్థితి, ముస్లింలు కూడా అడ్డుకున్న పరిస్థితి కరెక్ట్ కాదు, గోవులను ప్రేమించాలి, దైవంతో సమానం చాలా సార్లు చెప్తూ వస్తున్న వ్యక్తి, హిందువులకు ఎక్కడ గుళ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగినా, గుడి గోపురాల్లో కావచ్చు, పూజలకు సంబంధించి హిందువుల పైన ఎక్కడ హత్యలు జరిగినా కూడా ఎక్కడ ప్రశ్నించే మొదటి వ్యక్తి ఆ గోషామాల ఎమ్మెల్యే. కానీ ఇట్లా పార్టీ నుంచి రాజీనామా చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే కొందరు పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు కనీసం అతని పైన, దీని ఎట్లా చూడొచ్చు అన్న? ఇది కొత్త కాదండి. ఇప్పుడు ఎదిగే నాయకుడికి 2014 నుంచి అన్నగారు ఇదే స్టైల్లో ఇదే వేలో ఒక ధర్మం పట్ల మాట్లాడే వ్యక్తి, ధర్మాన్ని గురించి వెళ్తున్నాడు కాబట్టి ఇవన్నీ కామనే. మా అంతర్గత విషయాలు ఇవన్నీ పార్టీలో ఇవన్నీ కూడా కొన్ని రోజులలో సరిదిద్దుకుంటాయి. మళ్ళీ అన్నగారు దీంట్లోనే కంటిన్యూ అవుతాడు. ఎవరికి కూడా దీన్ని ఇల్లబోతాడు అల్లబోతాడు అని చెప్పి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి, అవన్నీ కూడా తప్పండి.